నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించిన శ్రీ కళ్యాణ వెంకటరమణుడు. సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణదేవరాయల 553వ జయంతి వేడుకలు. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. సప్తవాహనాలపై అధిరోహించి తిరువీధుల్లో ఊరేగిన శ్రీ మలయప్ప స్వామివారు. వార్తలను వివరాలు. అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిశీలించారు. మొబైల్ ఆంధ్ర రాష్ట్రంలో అనంతపూర్ జిల్లా అనునిత్యం వార్తల్లో ఎక్కడానికి కారణం ఎల్లుండి జరగబోయే సిద్ధం సభ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభలో పాల్గొనేదే పెద్ద అట్రాక్షన్. వారు సందేశం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ సభ ద్వారా ఇస్తారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఈ సభ ఎలా జరుగుతుందని చెప్పి మన పార్టీ కార్యకర్తలు నాయకులే కాకుండా ప్రతిపక్షాలు కూడా చూస్తూ ఉన్నాయి. మరి ఇది చాలా పెద్ద సభగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు. మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతకంటే పెద్ద సభ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. కాబట్టి ఇది ఒక హిస్టారికల్ సభగా మనం చెప్పుకోవచ్చు. తప్పకుండా ఈ సభ జరిగిన తర్వాత ఎన్నికలకు అందరూ సన్నద్ధమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతుంది. అంచేతే మేము దీన్ని రాయలసీమలో, అందులో అనంతపురంలో, అందులో రాప్తాడు నియోజకవర్గంలో జరుపుతూ ఉన్నాం. మరి రాయలసీమ జిల్లాల నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇందులో పాల్గొనే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, కేడర్ కానీ అందరూ కూడా నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత ఈ సభ గురించి కనీసం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేదాకా చెప్పుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద సిద్ధం సభ 3వ సభ జరుగుతూ ఉంది. గతంలో 2 సభలు బాగా జరిగాయి సక్సెస్ఫుల్గా. వాటికంటే పెద్ద ఎత్తున రెట్టింపు దీంట్లో ఇక్కడ ఈ సభ జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సభ ఏ విధంగా ఉంటుందని చూసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మేము ఎన్నికల సభగానే దీన్ని భావించి రాబోయే ఎన్నికలకు సన్నద్ధమయ్యేదానికి, ఎన్నికల పోరాటానికి సిద్ధం అని చెప్పి ఈ సిద్ధం పేరుతో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. నా మీద ఎక్కడ కేసులు లేవు. నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు. మొదటి నుంచి వీళ్ళు ఒక ముఠా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అడుగులకు మడుగులొత్తి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ ఫిరాయించి వాళ్ళ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేశారు. వాళ్ళల్లో ప్రధాన ముద్దాయి రఘువీరారెడ్డి. నా గురించే రఘువీరారెడ్డికి ఏం తెలుసని మాట్లాడతాడు. మా ఇన్ఛార్జి మంత్రి కాబట్టి కూడా మా జిల్లాలో ఎప్పుడు కూడా నా నియోజకవర్గంలో కూడా పర్యటించలేదు. అతనికి ఏం తెలుసు నా గురించి? ఏదైనా ఉంటే నిరూపించమని చెప్పండి, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచింది రఘువీరారెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంకా ఎవరెవరైతే రాజశేఖర రెడ్డి గారు అడుగులు మడుగులు దొక్కుతూ ఉన్నారో వాళ్ళు వెన్నుపోటు పొడిచారు. మేము పొడలేదు. మేము కాంగ్రెస్ పార్టీని బతికించాం. ఈ రాష్ట్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా మా జిల్లాలో, నేను జిల్లా అధ్యక్షుడైనప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మెజారిటీ స్థానాలు నేనే సాధిస్తూ ఉన్నాను. ఆ మెజారిటీ స్థానాలు తెచ్చేదే కాకుండా కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కంటే కూడా ఎక్కువ పటిష్టంగా, ఉమ్మడి రాష్ట్రంలోనే పటిష్టంగా చిత్తూరు జిల్లా ఉన్నది. మరి ఇతను ఆ కాన్స్టిట్యున్సీలో డిపాజిట్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు.
మరి నిలబడండి, అతను నిలబడండి, డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి ఫస్ట్. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయల 553వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పొంగనూరు బైపాస్ రోడ్డు భీమగన్నపల్లి కోడలలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద బలిజ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. మొదట కృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేశారు. తర్వాత కేక్ ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు పలువురు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు గొప్ప పరిపాలనా దక్షుడిగా ప్రపంచ చరిత్రలో ఖ్యాతి గడించారన్నారు. అలాంటి రాజనీతిజ్ఞుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, బలిజ వంశీయుడు కావడం మనకెంతో గర్వకారణమన్నారు. రత్నాలు రాసులుగా పోసి అమ్మినటువంటి ఘన చరిత్ర కేవలం శ్రీకృష్ణదేవరాయల వారికే దక్కిందని, అంతేకాకుండా తమ పరిపాలనలో వ్యవసాయానికి ప్రథమ ప్రాధాన్యతనిచ్చి చెరువులు, కుంటలను తవ్వించడం, గొలుసుకట్టు కాలువల నిర్మాణం ద్వారా వ్యవసాయాన్ని ప్రోత్సహించి దక్షిణ భారతదేశంలో కరువు లేకుండా చేసిన గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలని కొనియాడారు. విగ్రహ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు నానబాల గణేష్, కార్యదర్శి త్యాగరాజు, డాక్టర్ ప్రభాకర్, మణి, నానబాల కుమార్, సురేష్, కొండవీటి నరేష్, నంద, ఎంఎం ఆనంద, కుమార్, చిన్న, యుగంధర్, పూల భాస్కర్, కాప్రాక్స్ యువత పాల్గొన్నారు. జై రాయల్, జై జై రాయల్, జై రాయల్, జై జై రాయల్, జై రాయల్, జై జై రాయల్. పొంగనూరు పట్టణంలో 553వ శ్రీకృష్ణదేవరాయ జయంతి చేసుకుంటున్నాము. అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి ముఖ్యంగా రాష్ట్ర జ్ఞానజన కళల అకాడమీ చైర్మన్ నాగభూషణ్ గారు మనకందరికీ కూడా చాలా ఎక్కువ సహాయ సహకారాలు అందించి పట్టణంలోనే మనకు ప్రజలకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి తెలియపరిచి ఈ యొక్క స్థలాన్ని కేటాయించడం అయితేనేమి, విగ్రహం మనకు బహుకరించడం అయితేనేమి, ఎలాంటి కార్యక్రమాలు చేసుకున్నారని కూడా ఆయన అన్ని విధాల మనకు అన్ని సహాయ సహకారాలు ఇచ్చినటువంటి వారికి ఈరోజు కూడా కొన్ని అనివార్యకారణాల వల్ల రాలేకపోయారు. వారికి కూడా ఈ బలిజ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కటి డెవలప్మెంట్ చేసుకొని ఏం చేసినా కూడా ఈ చోట్లోనే బలిజలంతా కలిసి దీన్ని కట్టుగా కలిసి మేము ఒక ఐకమత్యంతో ఇక్కడ ఒక మహాసభగా మేము చేసుకునేదానికి ప్రతి ఒక్క సంవత్సరము ఆయన మాకు మంచి మనసిచ్చి అందరినీ కలిపి అందరూ కలిసి కట్టుగా ఒక మంచి మనసుతో ఆయన లాక్కొని వచ్చే బాధ్యత కూడా ఆయనకే. అందుకే మనం ఈరోజు అందరూ చేరి ప్రతి ఒక్కరూ ఇంకా జరగబోయే ఒకటి కూడా ప్రతి ఒక్కరూ దానికి తొలితో నేను సైతపడింది దానికి దిగితేనే మనము ఒక ఫంక్షన్ కూడా అవుతుంది. ఈ రోజు మన పరిస్థితి ఎట్లుందిరా అంటే ఎక్కడన్నా ఆడ కూర్చుంటావు, ఈడ కూర్చుంటావు, ఎందుకు కూర్చుంటావు, ఈడ నీకేం పని లేసుకో అంటున్నారు. ఆ పరిస్థితి లేకుండా మనకు కూడా గూడు అనేది ఉంటే చాలా బాగుంటుంది. అందరూ దీనికి కలిసి కట్టుగా కలిసి ప్రతి ఒక్కరూ సాసవ గింజ కాడించి గుమ్మడికాయ దాకా అందరూ దానికి సహకరించి అందరూ దీన్ని ముందర పడితే మనము ఒక కార్యసాధకులు అవుతాము. కార్యక్రమాలు ఆయన జన్మ సందర్భంగా భవిష్యత్తులో వివిధ కార్యక్రమాలు చేపట్టి సంఘం అభివృద్ధికి వంతు కృషి చేస్తాము. అందరూ ఐక్యంగా ఉండి, బలిజ కులస్తులందరూ ఐక్యంగా ఉండి భవిష్యత్తులో మరిన్ని అధికారాలు సంపాదించేదానికి, పురోభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ఉండి తోడ్పడాల్సిన సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటూ, మన బలిజ కుటుంబ తరఫున ప్రతి ఒక్కరికి మీ బర్త్డే కానీ యానివర్సరీస్ కానీ ఏమన్నా ఉంటే ప్రతి ఒక్కరు వచ్చి మన ఈ సర్కిల్లో సెలబ్రేషన్ చేసుకుంటే మన బలిజ కుటుంబం తరఫున వాళ్ళకి కేక్ స్పాన్సర్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ ఇక్కడ వచ్చి సెలబ్రేషన్ చేసుకుని మీ యానివర్సరీస్, బర్త్డేస్ అన్ని ఇక్కడ ఎన్ని శుభకార్యాలు జరిగినా ఇక్కడ వచ్చి అందరూ గ్యాదర్ అవ్వడము, వాటి ద్వారా కనీసం అట్లన్నా మనం అందరినీ కలుసుకొని అందరినీ పరిచయాలు పెంచుకోవడం జరిగి మంచిగా యూనిటీగా ఉండొచ్చు. సో ఇదొక ఆపర్చునిటీ, అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటాం. సేవా కార్యక్రమాలు ఈ రోజు నుంచి శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం తరఫున కానీ, కేఆర్ కుటుంబ సభ్యుల తరఫున కానీ అనేక కార్యక్రమాలు ఇదివరలోనే జరిగినాయి. ఇంకా తదుపరి కూడా ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకున్నటువంటి బాధ్యత యువతపైన కానీ పెద్దలపైన కానీ ఉంది. దీనికోసం ఈ కృష్ణదేవరాయల విగ్రహం ప్రతిష్ఠ కోసం సహకరించినటువంటి పెద్దలందరికీ
పార్శ్వాలపై ప్రాణకోటి తేజస్సును అందించే తేజోమూర్తి, మానవాళిని పీడిస్తున్న సకల రోగ నివారకుడు, పచ్చదనాన్ని పంచే ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యప్రభ వాహనంపై శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారు అధిరోహణుడై భక్తులను కటాక్షించారు. రథసప్తమిని పురస్కరించుకుని శుక్రవారం పొంగనూరులోని పురవీధుల్లో విహరిస్తూ శ్రీవారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఊరేగుతున్న శ్రీవారిని దర్శించుకుని మహిళా భక్తులు గోవిందుడికి మంగళ హారతులు పలికారు. సూర్యప్రభ మధ్యస్థుడై దివ్య కిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంలో దర్శనమిచ్చారు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్య కారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత, ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్య తేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్య ప్రభ, సూర్య మండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యుణ్ణి సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. రథసప్తమి రథ గోవింద, తెప్పోత్సవ హిత గోవింద, ఆరువేట పటు గోవింద, ప్రణయ కలహ షటు గోవింద. పుష్పయాగయుగ గోవింద, పుణ్యప్రపూర్ణ గోవింద, ఉత్సవోత్సుక గోవింద, ఊహాతీత గోవింద. సేవా ప్రియ గోవింద, భవ భయ భంజన గోవింద, బ్రహ్మాది సేవిత గోవింద, బ్రహ్మోత్సవ నవ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద గిరి గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద గిరి గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఫిబ్రవరి 18వ తేదీన ఆదివారం పొంగనూరులో నిర్వహించు క్షత్రియ బంధువుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్క క్షత్రియ కుటుంబం పాల్గొనాలని సంఘ గౌరవ అధ్యక్షులు భక్తవత్సలం రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో సంఘ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయి క్షత్రియ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉందని, రానున్న రోజుల్లో క్షత్రియుల భవిష్యత్తుపై చర్చించడం జరుగుతుందని, కావున ప్రతి ఒక్క కుటుంబం పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో భాస్కర్ రాజు, సుబ్రహ్మణ్యం రాజు, లక్ష్మణ రాజు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ క్షత్రియ సంఘము చాలా దినాల నుండి కొంచెము సమావేశాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ చేయలేకపోయి కొంత నిర్లక్ష్యంగానో లేదు కొంత వెనుకబడిన మార్గంలోనో ఉండడం వల్ల ఇదిను కొంతమంది యువకులు కొంతమంది దీని వెల్విషర్స్ వచ్చి మంచి సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో అందరూ కలిసి భవిష్యత్తు కార్యక్రమాల్లో సక్రమంగా జరిగేట్టుగా అందరూ ఐకమత్యంగా ఒక మాట పైన ఒక తాటి పైన ఉండి ఎన్నో ఐకమత్యంగా ఈ సేవా కార్యక్రమాలు చేసి మన సంఘానికి మంచి పేరు తెచ్చి ఇతరులకు కూడా ఆదర్శంగా ఉండాలని అందరూ కూడా తీర్మానం చేశారు. దానిపైన ప్రతి పల్లె నుండి కొంతమంది ముఖ్యమైన వాళ్ళు ఆదివారం ఉదయం 10 గంటలకి శ్రీ బాలాజీ థియేటర్ ఎదురుగా శ్రీ రాఘవేంద్ర కళ్యాణ మండపంలో సమావేశము జరుగునట్లు నిర్ణయించినారు. ఈ సమావేశానికి అందరూ వచ్చి మన కార్యకర్తలు కానీ ఈ సంఘం యొక్క అభివృద్ధికి కాంక్షించే వాళ్ళు కానీ మంచి సలహాలు భవిష్యత్తులో ఏ విధంగా జరగాలి, ఏ విధంగా దీన్ని మనం నియోజకవర్గానికి ఆదర్శవంతంగా చేసి మనకు మంచి పేరు మంచి గౌరవం తేవాలని నిర్ణయాలు జరిపి దాని ప్రకారంగా ఏర్పాటు జరిపించాలని అందరూ కోరుతున్నారు. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు విగ్రహము ప్రతిష్టకు కూడా చర్యలు తీసుకొని పనులు వెంటనే ప్రారంభించాలని
అందరూ నిర్ణయించారు. కాబట్టి దయించి అందరూ మన సభ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మరీ కోరుతున్నాను. రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్ పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో రెవెన్యూ, పోలీసు అధికారులతో కమ్యూనికేషన్ ప్లాన్ తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులపై ఇదివరకే రెవెన్యూ అధికారులు పరిశీలించి వసతులు లేని పక్షంలో వసతుల కల్పనకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాలకు బస్సు సౌకర్యం తదితర అంశాలపై కూడా పరిశీలించడం జరిగిందని, ఇందులో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై పోలీసు అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. జిల్లాలోని 1762 పోలింగ్ కేంద్రాలు 1266 లొకేషన్లలో ఉన్నాయని, దీనికి గల నెట్వర్క్ వసతులపై పరిశీలించడం జరిగిందని, నెట్వర్క్ సమస్య ఉన్న పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ రోజున సమాచారాన్ని జిల్లా కేంద్రానికి చేరవేసేందుకు, నెట్వర్క్ సమస్య లేకుండా చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ అరీఫుల్లా, కుప్పం పలమనేరు ఆర్డీఓలు శ్రీనివాసులు, మనోజ్ రెడ్డి, చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సుధాకర్ రెడ్డి, సంబంధిత అధికారులు, రెవెన్యూ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కోరిన కోరికలు తీర్చి కల్పవల్లి శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మ తల్లికి శుక్రవారం శాశ్వతంగా రాహుకాల అభిషేక పూజల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు చేసి పట్టు వస్త్రాలు, పూలమాలలతో ప్రత్యేక అలంకారాలు చేశారు. అనంతరం మహామంగళ హారతి సమర్పించారు. ఈ పూజలకు పాలక మండలి అధ్యక్షుడు నాగరాజరెడ్డి, ఈవో చంద్రమౌళి, పొంగనూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర, పొంగనూరు మండల జేసీఎస్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అందరికీ పాత కళ్యాణ కట్ట వద్ద అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో, పాలక మండలి అధ్యక్షుడు అన్నదానం నిర్వహణపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉభయదారులను ఆలయ సాంప్రదాయ ప్రకారం సన్మానించారు. అలాగే వేసవి కాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్నదానం వద్ద కూలింగ్ వాటర్ పంపిణీకి చర్యలు తీసుకోవాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. పొంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ఆవరణంలో ఈ నెల 18వ తేదీన ఆదివారం ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు పాఠశాల పూర్వపు విద్యార్థులు మరియు వాలీబాల్ క్రీడాకారుల ఆధ్వర్యంలో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. శుక్రవారం పాఠశాలలోని క్రీడా ఆవరణంలో నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి ఏడు లాగానే ఈసారి వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో మొదటి బహుమతి 20,000 రూపాయలు, రెండవ బహుమతి 15,000 రూపాయలు, మూడవ బహుమతి 10,000 రూపాయలు, నాలుగవ బహుమతి 5,000 రూపాయలు ఉంటుందని, క్రీడా పోటీలు ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో నానబాల గణేష్, మహమ్మద్, చంద్రశేఖర్, హర్నాథ్ రెడ్డి, హరిబాబు, కమరుద్దీన్, నరేష్, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మిత్రులు శ్రేయోభిలాషులు హైదరాబాద్ గారు మన మధ్య లేనిది చాలా బాధాకరం. వాళ్ళ దగ్గర ఇచ్చుకున్నటువంటి శిష్య బృందం వాళ్ళ ఆధ్వర్యంలో రాబోయే 18/2/2024 తేదీ పెద్ద ఎత్తున ఉమ్మడి చిత్తూరు జిల్లా వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అన్న గణేష్ అన్న గారు చెప్పినట్లు ఒక టీంలో ఉన్నట్టు వాళ్ళు వేరే టీంలో ఆడకుండా అందరూ వాలీబాల్ టోర్నమెంట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి అన్ని టీములు అంటే వాలీబాల్ టీమ్స్ అన్నీ పార్టిసిపేట్ చేసి అన్ని యొక్క హైదరాబాద్ యొక్క జ్ఞాపకార్థము వాళ్ళ శిష్య బృందంతో చేసేటువంటి ఈ యొక్క టోర్నమెంట్లో అన్ని టీము పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క టోర్నమెంట్కు వచ్చేటువంటి అన్ని టీములకు ఉచిత భోజనము అలాగే ఉచిత భోజన సౌకర్యము కల్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క టోర్నమెంటు లాస్ట్ టైం కూడా పెద్ద ఎత్తున చేయించాము. ఈసారి కూడా పెద్ద ఎత్తున చేస్తూ పొంగనూరుకు రాబోయేటువంటి తరాలకు గుర్తుండిపోయేటట్టుగా పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిర్ణయించాము. పెద్దల సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ అందరూ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ టోర్నమెంట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు అథ్లెట్స్లో విజయవంతంగా చేస్తాము. అందరూ పార్టిసిపేట్ చేసి ఈ యొక్క టోర్నమెంట్ విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొంగనూరు పట్టణంలోని ఎస్డిపిఐ కార్యాలయంలో గురువారం సాయంత్రం కార్యకర్తల సమావేశం నిర్వహించగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ అతావుల్లా ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న దురాచారాలను వివరిస్తూ బీజేపీ చేస్తున్న మత రాజకీయాల గురించి వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. అలాగే అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకుని ఒక మతాన్ని టార్గెట్ చేసుకుని పనిచేస్తూ ఉందన్నారు. దేశాన్ని ప్రైవేటు పరంగా మారుస్తూ రైతులను వారి యొక్క ఆశయాలను చిన్నాభిన్నం చేస్తూ వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఈ మోడీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కడప జిల్లా ఎస్డిపిఐ పార్టీ అధ్యక్షులు చాంద్ బాషా, చిత్తూరు జిల్లా ఎస్డిపిఐ పార్టీ అధ్యక్షులు జమీర్లాల్, జిల్లా సెక్రటరీ యూసుఫ్, జిల్లా కార్యవర్గ సభ్యులు అతీక్, యూనుస్, సిద్దిక్, షా ముబారక్, హుజైఫా, సద్దాం, ఖాదర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్రాంత ప్రొఫెసర్ వెంకటరెడ్డిని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. కొద్ది రోజుల క్రితం వెంకటరెడ్డి సతీమణి విశ్రాంత ప్రొఫెసర్ భాగ్యవతమ్మ మృతి చెందారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న మంత్రి మరియు పీకే ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్లతో కలిసి శుక్రవారం మదనపల్లిలో నివాసమున్న ప్రొఫెసర్ వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆ ధైర్యం, బాధను విడిచి ఎప్పటిలాగానే సమాజానికి తమ సేవలు అందివ్వాలని కోరారు. పుంగనూరు పట్టణంలోని సూర్యనగర్ కృష్ణారెడ్డి శ్రీ చైతన్య చిల్డ్రన్స్ అకాడమీ పాఠశాల విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో నిర్వహించిన సైన్స్ ఇన్స్పైర్లో పాల్గొని తమ ప్రతిభను చాటి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగింది. రోడ్ల మలుపులో జరిగే ప్రమాదాలను గుర్తించి నివారించడానికి ప్రమాదాలను నివారిద్దాం, మలుపుల్లో వాహనాలను గుర్తిద్దాం, ప్రాణాలను కాపాడుదాం అనే అంశంపై చేసిన ప్రాజెక్ట్ అందరినీ ఆకట్టి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి తమ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చేసిన కృషి వల్ల ఎంపిక అయిందని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి తెలిపారు. వారికి అభినందనలు తెలియజేశారు. పిల్లలకు నాణ్యమైన విద్య, అర్హత పరీక్షలకు శిక్షణ ఇచ్చి ఎక్కువ సీట్లు సాధించడం, యోగా, కరాటే, నృత్యం, ఆటలు ఇలా అన్ని విధాలుగా పిల్లలకు మంచి ప్రోత్సాహం ఇస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులకు అభినందనలతో పాటు కృతజ్ఞతలు తెలిపారు. సూర్య జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘశుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజున శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం. ఈ కారణంగా ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒకరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. రథ సప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీస్తు శకం 1564 నుండి జరుపుతూ ఉన్నట్లుగా శాసనాధారాలు ఉన్నాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై స్వామివారిని వేంచేపు చేస్తారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించిన శ్రీ కళ్యాణ వెంకటరమణుడు. సిద్ధం సభ ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణ దేవరాయల 553వ జయంతి వేడుకలు. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. సప్తవాహనాలపై అధిరోహించి తిరువీధుల్లో ఊరేగిన శ్రీ మలయప్ప స్వామివారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.